అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు అనగా ఈ లోకములో ఏదియూ సృష్టింపబడక మునుపు దేవుని వాక్యము ఉన్నది. దేవుని వాక్యము అనగా దేవుని వాక్కు, దేవుని మాట. ఆ దేవుని వాక్కు వెలుగు కలుగునుగాక అని చెప్పగానే చీకటిలో ఉన్న లోకమునకు వెంటనే వెలుగు వచ్చింది. హల్లెలూయా. అదే వాక్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నోటి ద్వారా సైతానును, తుఫానులను, గాలిని, సముద్ర తరంగములను, రోగములను గద్దించింది. శాంతిని, సమాధానమును అనుగ్రహించింది. హల్లెలూయా. దేవుని వాక్కు అంత శక్తివంతమైనది. ఇదే వాక్కు మన జీవితంలో కూడా వెలుగుతో నింపి అద్భుత కార్యములను చేయగలిగేది. ఈ వాక్కు మన జీవితంలో కార్యములు చేయాలంటే మన నోటి వాక్కు ఎలా ఉన్నదో మనము పరీక్ష చేసుకోవాలి. మన నోటితో దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. తోటి వారితో ప్రేమతో, కృపాసహితమైన మాటలతో మాట్లాడాలి. అప్పుడే దేవుని వాక్కు ద్వారా దీవెనలు పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రభువా, మా నోటి మాటతో పాపము చేయకుండానట్లు, మిమ్ములను స్తుతించినట్లు, మీ నోటి ద్వారా మేము దీవెనలు పొందినట్లు అనుగ్రహించమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. వాక్యమే ఉన్న దేవా, దేవుడే ఉన్న ప్రభువా, మీకు వందనాలు. మీ వాక్యము సత్యమైనది, మీ వాక్యము స్వచ్ఛమైనది. దేవా, అటువంటి వాక్యములో వెలుగులో మమ్మల్ని నడిపింపచేయమని వేడుకొంచున్నాం. అదే మాట చేత సర్వాన్ని సృష్టించారు, మమ్మల్ని కూడా సృష్టించారు. మా మాటలు కూడా ప్రవ్వా వెలుగు సంబంధంగా ఉండడానికి, ప్రవ్వా నిన్ను ఆరాధన చేయడానికి, ఇతరులతో కృపాసహితముగా మాట్లాడడానికి మీ కృప మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి అటువంటి సంతోషకరమైన అనుభవంలోకి నడిపించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడేండునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.